నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో నేతలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సోనియా జరిపించిన కులగణను బీజేపీ తొక్కిపెట్టిందన్నారు. కాంగ్రెస్ చేసిన కులగణను బీజేపీ బీఆర్ఎస్ తప్పుపడుతుందన్నారు. లెక్కల్లో తేడా ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కులగణన సర్వేను పకడ్బందీగా నిర్వహించామన్న సీఎం బలహీన వర్గాల హక్కులను కాలరేయాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ సర్వే కంటే తమ లెక్కల్లో బీసీలు 6% ఎక్కువ అని తేలింది అన్నారు. దేశ చరిత్రలోనే యంగ్ ఇండియా స్కూల్స్ను 11,600 కోట్లతో మంజూరు చేస్తూ జీవో జారీ చేశామని బట్టి విక్రమార్క అన్నారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడ లేవన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతులతో టీచింగ్ స్టాఫ్స్కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు, డిజిటల్ పాఠాలు ఉండేలా డిజైన్ చేసినట్లుగా తెలిపారు. ప్రైవేటు స్కూల్లో చదివించలేని పిల్లలకు కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర విద్యారంగంలో ఇది విప్లవాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఇబ్బందులు ఉన్న ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 11 గులాబీ బాస్ తెలంగాణ భవన్ రానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 11 మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో ప్రతిపక్షం తరపున లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్లో ఫ్లెక్సీ రగడ నెలకొంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ వంగల శ్రీదేవి పవన్ చెప్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్, సంజయ్ వర్సెస్ కాంగ్రెస్ అంటూ రాసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించారు. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి మెప్పు కోసం తొలగిస్తున్నారని ప్రశ్నించారు. కరీంనగర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ లేదా అంటూ మండిపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయం అందంగా ముస్తాబైంది. అంకురార్పణతో ఆరంభమై 15 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం సోమవారం స్వామివారి కళ్యాణోత్సవ వేడుక నిర్వహించనున్నారు. స్వామివారి కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వస్తున్నట్లుగా ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ తెలిపారు. స్వామివారి వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేపట్టామని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ నెల 20న బ్రహ్మ రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ రథోత్సవానికి లక్షలాది భక్తులు పాల్గొనున్నారు. తలరేవు మండలం సుంకటరేవు 216 జాతీయ రహదారి చెంతన ఉన్న నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో అన్నదాతలు రోడ్డుకి నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరి సాగు చేస్తున్న తమకు ఊరే గతి అంటూ రైతులు వాపోతున్నారు. పొట్ట దశలో ఉన్న వరి పంటకు సాగునీరు అందక ఎండిపోతుందని, సాగునీటిని సక్రమంగా సరఫరా చేయాలంటూ 216 జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఆయకట్టి శివారు ప్రాంతాలైన గడిమొగ, గ్రాంటు, పి మల్లవరం, సీతారామపురం రైతులు ఆందోళన నిర్వహించారు. జాజరి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ గల్లీలలో పల్లెలలో పిల్లలు సందడి చేస్తున్నారు. హోలీకి 9 రోజుల ముందు నుంచి ప్రారంభమయ్యే జాజరి ఆటలో భాగంగా నిర్మల్ జిల్లా బైన్స మండలంలోని పున్స్పూర్ గ్రామంలో పిల్లలంతా కోలాటం చప్పులతో ఇంటింటికి తిరిగి సందడి చేస్తూ సరదాగా జాజరి కామెడీ ఆడుతూ ధాన్యాన్ని పోగు చేస్తున్నారు. గతంలో ఈ ఆటలు పల్లెల్లో, పట్టణాల్లో పద్దుల సంఖ్యలో ఉండేవి. పిల్లలు ఒకటి అడగా నేడు ఉరుకుల పరుకుల కాలంలో ఈ ఆటలు ఆడే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. కామెడీ రోజుతో ఈ జాజరి ఆటలు సమాప్తం అవుతాయి. పిల్లలు సమాజంతో మమేకమై సాంఘిక అభివృద్ధి సాధించడంలో జాజరి ఆటలు సహాయపడతాయి. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుపల్లో వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక పవన్ కళ్యాణ్ పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, తెలంగాణలో ఎన్టీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకోవడానికి జన సైనికులమంతా మేము కృషి చేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని జిల్లా జడ్జి రాజగోపాల్ సందర్శించారు. తొలుత రామదాసు మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకులు సౌమిత్రి రమేష్ను రామదాసు చరిత్ర గురించి అడిగి తెలుసుకున్నారు. రామదాసు ఆడిటోరియం, గోపన వాడిన బావిని పరిశీలించారు. అనంతరం
సమీపంలోని శివాలయాన్ని, బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ప్రదేశం, ఆధ్యాత్మిక మందిరాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులని కొనియాడారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టారు. 303 అభివృద్ధి పనులను 60 రోజుల్లో పూర్తి చేసి కొబ్బరికాయ కొట్టి పనులు పూర్తి చేస్తామన్న నమ్మకాన్ని కల్పిస్తామని ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా పరిపాలన సాగిస్తున్నారన్నారు. నవ నరసింహస్వామి క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్మించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. అన్ని ఆలయాలకు విద్యుత్ దీప అలంకరణతో పాటు చలవ బందీలు, మినరల్ వాటర్, ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డు ప్రసాదాల తయారీ, గోదావరి నదీ తీరంలో స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తున్నట్లుగా శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కనుల పండుగ నిర్వహించనున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నిర్మించిన చావ సినిమాను అందరూ ఆదరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు వాసుదేవరావు కోరారు. ఖమ్మం నగరంలోని నర్తకి థియేటర్ ఉదయం షోకి సంబంధించిన టికెట్లను వాసుదేవరావు ఆయన సొంత డబ్బులతో కొనుగోలు చేసి బీజేపీ నాయకులకు, ఛత్రపతి మహారాజు అభిమానులకు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాసుదేవరావు మాట్లాడుతూ భారతదేశ చరిత్రను, ఘనతను చాటి చెప్పిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పంచాయతీలో ఓ బిల్ కలెక్టర్ చేతివాటం చూపించాడు. సింగరాయకొండ కనుమల్ల రోడ్డుకి చెందిన వెంకట సుబ్బారెడ్డి తన ఇంటి పన్ను మార్పుకు సింగరాయకొండ పంచాయతీ ఆఫీసులో దరఖాస్తు చేసుకోగా పన్ను మార్పుకు సుబ్బారెడ్డి వద్ద 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బిల్ కలెక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు బాధితుడు 10,000 నగదు చెల్లించిన ఇంటి పన్ను మార్చకపోవడంపై శ్రీనివాసరావుని అడుగుగా పన్ను మార్పుకు మరొక 5,000 చెల్లించాల్సి ఉంటుందని, అప్పుడే ఇంటి పన్ను మారుస్తామని చెప్పడంతో సింగరాయకొండ పంచాయతీ కార్యదర్శి జగదీష్కి బిల్ కలెక్టర్పై బాధితుడు ఫిర్యాదు చేశాడు. బిల్ కలెక్టర్ శ్రీనివాసరావు ఈ విషయమే కాకుండా రోడ్లపై చిరు వ్యాపారం చేసుకునే వారిని కూడా వదలలేదు. వారి వద్ద వ్యాపార అనుమతుల నిమిత్తం పంచాయతీకి చెల్లించవలసిన నగదు కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తూ పంచాయతీ ఖాతాను లూటీ చేస్తున్నాడని, ఇటువంటి వారిపై వెంటనే ఉన్నతాధికారులు విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ హాజరై మహిళలను ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ప్రతినిత్యం వాడవాడలు శుభ్రం చేసే మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి వారిని ఘనంగా సన్మానించి మానవత్వాన్ని చాటుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొండ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, వాస్తు హోమం నిర్వహించి స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అనంతరం యాగశాలలో శాంతి హోమం, అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య సంస్మరణ సభలో రాష్ట్ర కేంద్ర నాయకులు పాల్గొన్నారు. సుజాత నగర్ మండలం సుజాత నగర్లో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ఐలయ్య సంస్మరణ సభలో వామపక్ష, ఇతర పార్టీల రాష్ట్ర కేంద్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం శ్రేణులు భారీ ర్యాలీ ఏర్పాటు చేశాయి. ఈ ర్యాలీలో సిపిఎం కేంద్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ విశ్రీ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కాసాని ఐలయ్య దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నిజమైన కమ్యూనిస్టు ఎలా ఉండాలో కాసాని ఐలయ్యను చూసి నేర్చుకోవాలని తెలిపారు. కాసాని ఐలయ్య అనేక ఉద్యమాలు చేసి నిర్బంధాలు, జైలు జీవితాలు అనుభవించారని అన్నారు. సాదా సీదా జీవితాన్ని గడిపిన ఐలయ్య దంపతుల మరణం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, పార్టీ రాష్ట్ర కమిటీకి తీరని లోటు అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి జలాలు తరలింపునకు నిరసనగా రైతుల నిరసన దీక్ష చేపట్టారు. అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన ఎర్రగుంటకు చెందిన రైతులు గోదావరి జలాల కోసం నిరసన దీక్ష చేపట్టారు. తమ ప్రాంతం నుంచి వెళ్తున్న సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తమకు ఇవ్వకుండా పైన ఉన్న జిల్లాలకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయింది తామైతే నీళ్లు వాడుకునేది మరొకరా అంటూ ప్రశ్నించారు. 3 మంత్రులు ఉండి కూడా 80% పనులు పూర్తయిన ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు అందించకుండా తమ పొట్ట కొడతారా అంటూ ఆగ్రహించారు. తక్షణమే
తమ పంటలకు నీళ్లు అందించాలని వారు డిమాండ్ చేశారు. కర్ణాటక నుంచి రవాణా చేస్తున్న కల్తీ ఐస్ క్రీం ప్యాకెట్లపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. నకిలీ కంపెనీ ద్వారా తయారు చేసి వినియోగ కాలం తేదీ లేని ఫ్రూట్ ప్యాకెట్లతో పాటు రవాణాకు వినియోగిస్తున్న వాహనాన్ని నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన ఒక వ్యాపారి ఎలాంటి కంపెనీ పేరు లేకుండా, కాలం గడువు లేకుండా నైస్ ఫ్రూటీ పేరుతో చిన్నారుల ఐస్ క్రీం ప్యాకెట్లను తయారు చేస్తూ వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో తాండూరుకు కూడా ఓ వాహనంలో పెద్ద ఎత్తున ప్యాకెట్లను రవాణా చేశారు. పక్కా సమాచారం అందుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు తాండూరు పట్టణంలో బస్తాలను దిగుమతి చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ దాడిలో అనుమతి లేని కంపెనీ, కాలం గడువు లేని 67 ఐస్ క్రీం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్గా ఉన్న యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. ఫాల్కన్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఫాల్కన్ చైర్మన్ అమర్దీప్, సీఈఓ ఆర్యన్ సింగ్తో పాటు సీఈఓ యోగేంద్ర సింగ్ ఆస్తులపై ఈడీ ఫోకస్ చేసింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన 14 కోట్ల విలువ చేసే చార్టర్డ్ ఫ్లైట్ను ఈడీ సీజ్ చేసింది. స్కీమ్ల పేరిట కొలుగొట్టిన డబ్బులతో చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే ఫ్లైట్లో దుబాయ్కి కుటుంబాలతో సహా ఫాల్కన్ స్కామ్ నిందితులు హాజరయ్యారు. 15 రోజుల క్రితం దుబాయ్కి పారిపోయి తిరిగి ఫ్లైట్ని హైదరాబాద్కి పంపారు నిందితులు. ఇక ఫాల్కన్ కేసులో ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించింది రెస్క్యూ టీము. టీబీఎం మిషన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లను ఐడెంటిఫై చేశారు. కుడి చేయి, ఎడమ కాలు భాగాలను గుర్తించే రెస్క్యూ బృందాలు చేతికి కడి ఉండడంతో తాను ఇంజనీర్ గుర్దీప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారించారు. సాయంత్రం వరకు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. జీపీఆర్ కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటకు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 130 మంది నిపుణులు రెస్క్యూలో పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్లో కొలిక్కి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్తో ఏఐసీసీ పెద్దలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ జరిగింది. దీనిపై హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్నారు మీనాక్షి నటరాజన్. సిపికి ఒక సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన 3 సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి, బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ కోటలో అద్దంకి దయాకర్, రాజమల్ల, సిద్ధేశ్వర్ పేర్లను నేతలు పరిశీలిస్తున్నారు. ఎస్టీ కోటలో శంకర్ నాయక్, నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలించనున్నారు. ఇక ఓసీ కోటలో జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీకి అవకాశాలు దక్కడం లేదని తెలుస్తుంది. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్న వారికి కూడా అవకాశం లేదని తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి గ్రామ శివారులో పెద్దపులి సంచరించడం సంచలనం రేపుతుంది. సతీష్ అనే రైతు మంథని నుంచి బిట్టుపల్లి వైపు బైక్పై వెళ్తుండగా బిట్టుపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై నుంచి పెద్దపులి దాడుతున్నట్టు గమనించాడు. వెంటనే గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి వచ్చిన అటవీ అధికారులు పులి పాదముద్రల ఆనవాళ్లను గుర్తించారు. మంచిర్యాల జిల్లా చిన్నూరు అడవుల నుంచి మంథని అడవుల్లోకి పులి వచ్చినట్టుగా నిర్ధారణకు వచ్చారు అధికారులు. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారుల గ్రామస్తులను, రైతులను అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో బయటికి రావద్దని సూచించారు. మేడ్చల్ జిల్లా కీసరలో భారీ చోరీ జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగరంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని ఊరెళ్లడంతో దొంగలు రెచ్చిపోయారు. ఇంటి తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారు ఆభరణాలు, 40 తులాల వెండి, 20,000 నగదు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యానికి గురయ్యారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఛాతీ నొప్పి రావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ధన్ఖడ్ ఎయిమ్స్లోని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజు నారంగ ఆధ్వర్యంలో క్రిటికల్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి ఆసుపత్రిలో చేరడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు.